అమ్మవారికి శారీ కట్టడానికి మనం ఏదైతే శారీ తీసుకుంటామో దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. శారీ మొత్తం హాఫ్ ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. ఎలా అయితే మనం శారీకి ప్లీట్స్ పెట్టుకుంటాం అదే విధంగా ఈ శారీకి కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని మనము ఒక సేఫ్టీ పిన్తో వాటిని సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ అయితే నేను చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. అన్ని ప్లేట్స్ సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేనైతే పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇంకా హాఫ్ కూడా అలాగే చేసి అన్నీ ఒకసారి కంబైన్ చేసి మళ్ళీ పిన్తో సెక్యూర్ చేసుకుంటాను. ఇలా ప్లేట్స్ మొత్తం అయిపోయాక ఒకసారి అన్ని ప్లేట్స్ చక్కగా అన్నీ నీట్గా అనుకొని అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఒకే పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. అలా సెక్యూర్ చేసుకున్నాక మనము ఇప్పుడు కొంగు పాటుకు వెళ్ళి కొంగును కూడా ప్లీట్స్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే పళ్ళుని ప్లీట్స్గా పెట్టుకోబోతున్నాను. మనం పళ్ళుని డబల్ ఫోల్డ్ కాకుండా సింగిల్ ఫోల్డ్గా తీసుకొని చిన్న చిన్న ప్లీట్స్గా పెట్టుకోవాలి. శారీ మొత్తం డబల్ ఫోల్డ్ చేసాం కదా, కానీ ఇప్పుడు పళ్ళు పార్ట్కి వచ్చే వరకు ఓన్లీ సింగిల్ పార్ట్తోనే అన్నీ ప్లీట్స్ పెట్టుకోవాలి. అలా ప్లేట్స్ అన్ని పెట్టుకున్నాక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. అలా మనం సేఫ్టీ పిన్ని ఒక 3 సేఫ్టీ పిన్స్ కొంచెం డిస్టెన్స్తో పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి. ప్లేట్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలి. ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా జస్ట్ బిగినర్, నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇలా ప్లేట్స్ పెట్టుకున్నాక మనం ఏదైతే అమ్మవారిని స్టాండ్ పైన లేదా బిందెకి పెడదాం అనుకుంటున్నామో వాటిని సెటప్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే స్టాండ్ పైన పెడదాం అనుకుంటున్నాను. ఆ స్టాండ్ సెటప్ నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ప్లేట్స్ అవ్వగానే ఈ శారీ తీసుకెళ్ళి దానికి కట్టేయడమే అంతే. అలా పళ్ళుని కూడా ప్లేట్స్ పెట్టుకొని వాటిని నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న శారీని మొత్తం తీసుకొని వెళ్ళి మనం ఏదైతే స్టాండ్ కార్ ఇక్కడ కట్టాలనుకుంటున్నామో అక్కడికి తీసుకెళ్ళి కట్టేసేయడమే. ఇక్కడ నేనైతే ఈ స్టాండ్కి శారీ కడదాం అనుకుంటున్నాను. స్టాండ్ హైట్ కొద్దిగా చిన్నగా అయిపోయింది. సో నేను కింద కొంచెం బ్రిక్స్ పెట్టి స్టాండ్ హైట్ని కొంచెం హైట్ చేశాను. స్టాండ్ని మరి కొంచెం ఎత్తుగా చేశాను. మనం శారీని పెట్టి ఒక 5 మినిట్స్ పాటు నీట్గా ఓపికతో అన్ని ప్లేట్స్ నీట్గా అనుకోవాలి. అలా అయితే చాలా నీట్గా కనిపిస్తుంది.
ఒక 5 మినిట్స్ పాటు అన్నీ ఒక్కొక్క ప్లేట్ మంచిగా అనుకోవాలి. మొత్తం మనకు శారీ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తిప్పుకుంటూ మంచిగా ప్లేట్స్ని సెట్ చేసుకోవాలి ఒక్కొక్క ప్లేట్ని మనము. ఇలా ప్లేట్స్ అన్నీ చక్కగా పెట్టుకున్నాక ఈ ప్లేట్స్ పైన నేను ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన చిన్న పాట్ సర్వ పెట్టుకుంటున్నాను. మీరు దేనికైతే పెడదాం అనుకుంటున్నారో అది పెట్టేసేయండి. నేను ఇక్కడ సర్వ పెడుతున్నాను. సర్వకి మనకు పళ్ళు వేయడానికి ఒక స్టిక్ సపోర్ట్ పెట్టాను నేను. ఆ స్టిక్ని చాలా టైట్గా కట్టండి, సో దట్ మీకు పళ్ళు చాలా స్టిఫ్గా నిలిచి ఉంటుంది. నాది కొంచెం లూజ్ అయ్యింది, మీరు అయితే చాలా స్టిఫ్గా కట్టండి. ఇఫ్ నాట్ స్టాండ్ అవైలబుల్గా ఉంటుంది, ఆ స్టాండ్ తీసుకుంటే ఇంకా బెటర్. నా దగ్గర స్టాండ్ లేదు, సో నేనైతే ఆ పాట్కి స్టిక్ కట్టాను. ఆ స్టిక్ పై నుంచి పళ్ళుని తీసి మంచిగా వేయాలి. వేసాక 2 సైడ్స్ తీసుకొని మనం ఆ ముందు బాడీ పార్ట్ కవర్ చేసి సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పళ్ళు వేసాక వడ్డానం పెట్టాలి. పళ్ళు బ్లౌజ్ లాగా వేసాను. మీద రిమైనింగ్ పళ్ళుని మొత్తం ఇప్పుడు పళ్ళులాగా సెట్ చేద్దాం. బ్లౌజ్లా ఇప్పుడు పళ్ళులాగా సెట్ చేసి వడ్డానం పెట్టేయడమే. ఇలా ఒక పళ్ళు సర్దుకొని వడ్డానం పెట్టేశాను. హిప్ బెల్ట్ పెట్టాను. నా స్టిక్ కొంచెం లూజ్ అయింది, మీరు స్టిక్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చాలా టైట్గా పెట్టండి. బెల్ట్ పెట్టాక మళ్ళీ ఒకసారి పళ్ళుని సెట్ చేసుకుంటున్నాను. హిప్ బెల్ట్ కూడా అయిపోయాక జ్యువెలరీ వేసేసాను. అంతే, అమ్మవారి శారీ కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీరు కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారా? నా దగ్గర అయితే అమ్మవారి ఫేస్ లేదు ప్రస్తుతానికి, సో నేను కొబ్బరికాయని అమ్మవారి ఫేస్ లాగా చేసుకొని పెట్టాను. స్టిక్ కొంచెం క్రాస్ అయింది, మీరైతే జాగ్రత్తగా ఉండండి. మొత్తానికి నేనైతే ఇలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.